హలో అండి, నమస్తే. నేనండి మీ సౌజన్యాన్ని. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా కూల్ కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూసేద్దాం. ఇవే అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. మనం కేక్ ఎప్పుడు చేయాలనుకున్నా కూడా అవి రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండేటట్టు చూసుకోండి, ఫ్రిడ్జ్లో మాత్రం ఉండకూడదు. ఫస్ట్ ఎగ్స్ని తీసుకుందాం. వన్ కప్ షుగర్. ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్తోనే నేను మైదా పిండిని కూడా 2 కప్స్ తీసుకున్నానండి. కేక్కి ఎప్పుడు మనం ఏ కప్తో అయితే మనం మైదా పిండిని తీసుకుంటామో అదే కప్తోనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం చేసేది కూల్ కేక్ కదా, నేను అందుకనేసి బీటర్తో బీట్ చేస్తున్నాను. చాలా ఫ్లఫీగా వస్తుందండి బీట్ చేస్తే మాత్రం బీటర్తో. మామూలుగా విస్కర్తో అయితే చాలా టైం పడుతుంది. అందులోనూ మనం బీటర్తో చేసినంత ఫ్లఫీగా మనకి విస్కర్తో చేస్తే అయితే రాదండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇది 1/4 కప్ అండి. నేను అన్నీ ఇదే కప్తోనే తీసుకున్నాను. ఇంకొకసారి ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు మైదా పిండిని తీసుకుందాం. నేను 2 కప్స్ తీసుకున్నాను. అందులోనే బేకింగ్ పౌడర్, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. ఇది ఏదో ఒక్క డైరెక్షన్లో మాత్రమే మనం కలుపుకోవాలి. పాలుని కూడా వేసుకొని ఒకసారి కలిపేద్దాం. చూడండి, బ్యాటర్ ఇలా ఉండాలి. మరి నీళ్ళగా కూడా అవ్వకూడదు, మరి గట్టిగా కూడా అవ్వకూడదండి. కేక్ టిన్లో ముందుగా ఇలా ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్నైనా వేసుకోవచ్చు. ఇది మైదా పిండి, కొంచెం ఇలా చల్లేసుకోండి. దీన్ని కూడా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇందులోకి బ్యాటర్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక గిన్నెని తీసుకొని ఇందులో స్టాండ్ ఉంచండి. నేను వాటర్ కానీ ఏది వేయలేదండి, ఓన్లీ స్టాండ్ పెట్టేసినాను. ఇలా మనకి కేక్ టిన్ పట్టే అంత గిన్నెది ఏదైనా తీసేసుకొని ఇలా మూసి పెట్టేయండి. దీన్ని నేను 40 to 45 minutes ఉంచాను. కేక్ రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా అనండి.
చూడండి ఏమీ అవ్వలేదు చేతికి, అంటే కేక్ రెడీ అయిపోయినట్టే. దీన్ని కాసేపు చల్లారనిద్దాం. అది చల్లారేలోగా మనం విప్పింగ్ క్రీమ్ తయారు చేసేసుకుందాం. ఇది విప్పింగ్ క్రీమ్ పౌడర్ అండి. నేను 1/2 కప్ తీసుకున్నాను. 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ పౌడర్, 1/2 కప్ మిల్క్, 1/2 కప్ మిల్క్. ఇది కొంచెం కొంచెం వేస్తూ బీటర్తో బీట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్లోకి ఇలా వెనిలా వైట్ ఎసెన్స్ అని ఒకటి వస్తుందండి. ఇది ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బీట్ చేసుకోండి. మనం విప్పింగ్ క్రీమ్ చేసుకోవాలా అనుకున్నప్పుడే ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి ఆ పౌడర్ని తీసుకోండి. పౌడర్ మిల్క్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా విప్పింగ్ క్రీమ్ అయిన తర్వాత కూడా దీన్ని ఒక 5 మినిట్స్ ఫ్రీజర్లో ఉంచాలి. విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కేక్ని డిమోల్డ్ చేద్దాం. చల్లారిందండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఒకవేళ మనం బటర్ పేపర్ పెట్టుకున్నా కూడా ఇలాగే ఉంటుంది. దీన్ని ఇప్పుడు 2 పార్ట్స్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో అసలు కేక్. ఇప్పుడు ఇది షుగర్ వాటర్ అండి. నేను ఏం చేయలేదు, వాటర్లోకి షుగర్ వేసేసి కలిపేసి పెట్టేసుకున్నాను. దీని మీద ఇప్పుడు షుగర్ వాటర్ని వేసుకోవాలి.
ఇలా షుగర్ వాటర్ అంతా వేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా వేసుకోండి, అప్లై చేసుకోండి. మీ ఇష్టం అండి. ఆ కేక్ని బట్టి మీరు 2 పార్ట్స్ అయినా చేసుకోవచ్చు, 3 పార్ట్స్ అయినా చేసుకోవచ్చు. నేను 2 పార్ట్స్ చేసుకొని ఇలా మిడిల్లో విప్పింగ్ క్రీమ్ రాస్తున్నా. ఇలా కేక్కి మొత్తం విప్పింగ్ క్రీమ్ రాసేసుకోండి. మీ ఇష్టం అండి, మీరు ఎలాగైనా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేను చాకో స్టిక్ తీసుకొని కొంచెం ఇలా డెకరేట్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి కేక్ కట్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.